కలిగి తృప్తి కలిగి ఉండలేక దైవవాకు ధిక్కరించి ఆశకు దాసోహమైతివి. దేవుడు నిన్ను లెక్క అడిగితే తక్కెటలో తక్కువ తూకితే అగ్నిగుండమే నీ అంతము, అపవాదిది ఈ పంతం. దానికి సోపానాలు నేత్రాశ శరీరాశలే ఎండమావి తీరంలో. ఆశ తీరా అడుగులేయకు అది మృంగివేయును. నీ భక్తి అను బ్రతుకునావా ఆశల సుడిగుండంలో. విశ్వాసపు ఓడబద్దలై ఆకాను గెహజీలు బైబిల్ నందు చదవలేదా? ఆకాను గెహజీలు బైబిల్ నందు చదవలేదా? ఆశల సుడిగుండంలో చిక్కిన ఓ అతివా, దానిని తప్పించుకొని బ్రతుకుట అంతటి సులువా? పొంగుతున్న కోరికకు నువ్వు బానిసైతివి. జాలి లేని లోకానికి నీ బ్రతుకు బలైపోయెను. అతిగా నీ ఆర్భాటాలు అపవాదికి అవకాశాలు. నిన్ను చేర్చు నరకానికి యుగ యుగాలు కాలడానికి. నమ్ముము నిత్యము ఈ సత్యమే సౌభాగ్యము. అందుకో పరలోకం అతివా ఇది నీ భాగ్యము. నమ్ముము నిత్యము ఈ సత్యమే సౌభాగ్యం. అందుకో పరలోకం అతివా ఇది నీ భాగ్యం. అననీయా సఫీరా బైబిల్ నందు చదవలేదా? మరియమ్మ మార్తమ్మ బైబిల్ నందు చదవలేదా? ఆశల సుడిగుండంలో చిక్కిన ఓ అతివా, దానిని తప్పించుకొని బ్రతుకుట అంతటి సులువా? ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన మన ఆత్మీయ తండ్రి గారి గురించి, ప్రసన్న బాబు గురించి, అలాగే జాన్సన్న కుటుంబం గురించి, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ గురించి, అలాగే మన యూనివర్సిటీ గురించి, యూనివర్సిటీకి అనుబంధ కాలేజీల గురించి, మన ఎర్రగుంటలో జరుగుతున్న సంఘంతో జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థన చేయవలసి ఉంది. కౌసల్యను కోరుచున్నాము. ఈనాటి స్త్రీల బైబిల్ తరగతికి చేరి వచ్చిన అందరికీ క్రీస్తు నామంలో వందనములు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులకు కూడా నా ప్రత్యేక వందనం తెలుపుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమ కలిగి ఉన్నటువంటి మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, మీ యొక్క మహోన్నతమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు, కృతజ్ఞతలు తండ్రి. పగటి కాలం అంతయు తండ్రి మమ్మల్ని కాచి కాపాడినైనా మీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, మరలా సంఘానికి నైనా మాలో ఉన్నటువంటి లోపాలను తండ్రి తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశాన్ని దయచేసినందుకే మీకు కృతజ్ఞతలు తండ్రి.
ఇదిగో తండ్రి, ఇంతటి మహాజ్ఞానాన్ని ఈనాడు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇందుకు కారకులైనటువంటి మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయన వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి మీ ఆలోచన ప్రకారంగానే ఇంకా ఉంటున్నారు తండ్రి. ఆయన మీ పని నిమిత్తమై తండ్రి ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటున్నారో వాటన్నిటినీ ఫలింప చేయండి నాయన. ఆయన ఉన్నటువంటి తరంలోనే తండ్రి మీ పనిని మేము చేయగలుగుటకు ఆయన అనుకునే రీతిగా తండ్రి, ముఖ్యంగా మీ ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చుటకు మాకు సహాయాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే నాయన, ఆత్మీయ తండ్రి గారికి సహకారంగా ఉన్నటువంటి ప్రసన్న గారికి బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నగారు సువార్త పరిచర్యకు వెళ్తుండగా ప్రయాణంలోనూ ఆహార విషయంలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. ఎటువంటి తండ్రి ప్రమాదం జరగకుండా నాయన, సాతాను ఎన్ని కుతంత్రాలు పనినను తండ్రి వాటన్నిటినీ ఎదుర్కొని తండ్రి యూనివర్సిటీ అంతటినీ భుజాన వేసుకొని తండ్రి పనిని ముందుకు కొనసాగిస్తుండగా చక్కటి జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. అన్నగారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, పాటల నిమిత్తమై ప్రయాసపడుతుండగా తండ్రి తోడుగా ఉండండి తండ్రి. అలాగే నాయన, జాన్సన్ అన్న కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్నగారు లేనప్పటికీ నాయన, అక్కగారు తండ్రి ఇద్దరి పిల్లలను తండ్రి చక్కగా మీలో పెంచుటకు తండ్రి అపవాదికి చోటు ఇవ్వకుండా ఆ బిడ్డలను తండ్రి మీ కంబుల పొదిలో వాడబడే బిడ్డలుగా వారిని తయారు చేయటకు అక్కగారికి మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, ధైర్యాన్ని, నెమ్మదిని ప్రసాదించమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ను తండ్రి, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులందరూ తండ్రి మీ పని నిమిత్తమైన ప్రయాసపడుతుండగా పనిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పనిని విస్తరించటలో తండ్రి ప్రయాసపడుతుండగా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాలకు ఉన్నటువంటి లోపాలను, అలాగే తండ్రి కుటుంబాలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ పనిని ఇంకా ఎలాగున అభివృద్ధి పరచాలో తండ్రి చక్కటి వివేకం గల జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం ద్వారా తండ్రి సువార్తలు వెళ్తుండగా నాయన చక్కగా జరిపించి తండ్రి కొద్దిమందినైనా మేము రక్షించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. గత వారంలో తండ్రి స్త్రీల కూడికను చక్కగా జరిగించారనైనా మా మధ్యలోనికి సహోదరిని చక్కగా నడిపించి తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తండ్రి మీ యొక్క మహత్తు గల మాటలను మాకు వినిపింపచేశారు తండ్రి. అందుకు కృతజ్ఞతలు నాయన. వింటున్న మేము తండ్రి, మేమందరం లోపాలు ఉన్నవారమే నాయన. మాలో ఉన్నటువంటి లోపాలను మేము తీసివేసుకొని తండ్రి మేము మీ ఎదుటకు వచ్చే సమయానికి తండ్రి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా రావాలని తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకొని చుండగా తండ్రి ఆ క్రియలలో ఎన్ని వచ్చినను నాయన సహించి ఓపికతో ముందుకు కొనసాగేటటువంటి జ్ఞానమును, ధైర్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్నగారి ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. మీ పని నిమిత్తమే తండ్రి ప్రతిరోజు వెళ్తుండగా ప్రయాణంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. సంఘాన్ని దాన్ని నడిపిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎటువంటి కొరతలు ఉన్నను తండ్రి మీ కుమారుని ద్వారా మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగేనైనా సంఘానికి కొరతగా ఉన్నటువంటి బరియల గ్రౌండ్ను, అలాగే కమిటీ హాల్ విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని చూడక నాయన ఈనాడు అందరూ బరియల గ్రౌండ్ అని అలాగే కమిటీ హాల్ అని అడుగుతున్నారు తండ్రి. మీ చిత్తం అయితే తండ్రి వాటిని దయచేయండి తండ్రి. అలాగే వాక్యానికి అతకబడి ఉండగలటటువంటి జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన ఈ దినంనకై మీకు వందనములు నాయన. మేము చేసినటువంటి పాపాలను, తప్పులను క్షమించమని కోరుకుంటూ తండ్రి మేము ఇలాగే ఎన్ని సెమినార్స్ జరిపిస్తున్నాను తండ్రి. మొదటగా మాలో ఐక్యతను నింపండి నాయన. మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని తండ్రి మేము తండ్రి ఐక్యత కలిగి మీ పనిలో ముందుకు కొనసాగేటటువంటి జ్ఞానమును మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసిన కౌసల్యకు క్రీస్తు పేరట నా వందనములు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాము కనుక మనకు ముందుగానే ప్రకటించిన పాఠం పేరు వివేకము లేని సుందరశ్రీ అన్న పాఠాన్ని మనకు వివరించుటకు
మన వాక్యాన్ని నేర్పిస్తున్న ప్రిన్సిపల్ అయిన జానన్న గారికి ముందున్న సమయాన్ని అప్పగిస్తున్నాం. రెఫరెన్స్ రీడింగు స్వర్ణలత. హలో, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, అందరూ తల వంచినట్లయితే ప్రార్థనతో మరి ఈనాటి బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు మరి ఈ దినానికి అవసరమైన మరి ఆయన ఉన్నతమైన మాటలను దేవుడు మనతో మాట్లాడులాగున మరి ఆయన సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కృపను బట్టి, మీ దయను బట్టి గడిచిన ఈ పగటి కాలమంతా మీరు కాపాడారు. మా జీవనం కొరకు చేసుకుంటున్న పని బాటలన్నిటిలో మీ కాపుదలను, మీ భద్రతను మా పైన ఉంచి క్షేమకరంగా మా గృహాలకు మీరు తీసుకొని వచ్చారు. అంత మాత్రమే కాకుండా మరి సంఘానికి కూడా మీరు తీసుకొని వచ్చిన విధానానికే మీ కొందనాలు తండ్రి. మరి మీ సన్నిధిలో కూడుకొని మీ విలువైన శ్రేష్టమైన మాటలను ధ్యానించే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. మీ కొందనాలు. అలాగే ఆసక్తి కలిగిన మీ పిల్లలందరినీ కూడా మీ వాక్యం ముందుకు తీసుకొని వచ్చారు తండ్రి. మరి ఈ సమయంలో మీ పిల్లలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలన్నిటినీ మీరే మాట్లాడించండి. చెప్పబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నాయనా మీ కుమారుని రాకడలో ధైర్యంగా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ మాటలను చెప్పగలిగే జ్ఞానాన్ని నాకును అనుగ్రహించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే, ప్రభునందు చేరువచ్చిన మరి క్రైస్ట్ చర్చ్ ఎర్రగుంట్ల స్త్రీల సమాజంలో ఉన్న మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ప్రియమైన వాళ్ళారా, మరి ఈ స్త్రీల బైబిల్ తరగతిలో మరి ముందుగా మీకు చెప్పబడిన విధంగా గడిచిన 5 వారాలుగా ఈ అంశాన్ని మనము మాట్లాడుకున్నట్టుగా మీకు తెలిసిందే. మరి వివేకము లేని సుందర స్త్రీ. మరి వివేకం అన్నది లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో, ఎలాంటి పొరపాట్లు జరుగుతాయో అన్నది మరి ఈ 5 వారాలలో మీరు నేర్చుకొని ఉన్నారు. మరి వివేకము లేకపోతే అవివేకులుగా మారిపోతారు అని, అలాగే వివేకుల లక్షణాలు ఎలాంటిగా ఉండాలి అన్నది మీరు తెలుసుకొని ఉన్నారు. మరి ఈ తెలుసుకున్నవి మీరు జాగ్రత్తగా మరి అనుదిన జీవితంలో అనుసరిస్తూ ఉంటే నిజంగా దీని ద్వారా ఎన్నో మేలులను మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటు సంఘములోనూ అటు సమాజములోనూ మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ వివేకం అన్నది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంత విలువైన వివేకాన్ని మనము పొందుకోవాలి అంటే ఎలా పొందుకోగలం? అవునా?
ఈ వివేకాన్ని పొందుకోవాలి అంటే ఎలా పొందుకోగలం? వివేకము ఎక్కడ దొరుకుతుంది? వివేకం అన్నది ఎవరు ఇస్తారు అన్నది ఈ వారంలో మనము లేఖనాలను బట్టి మనం చదవగలిగితే, మరి వివేకవంతుల లక్షణాలు ఎలాగుంటాయో అన్నది కూడా కొన్ని విషయాలు మళ్ళీ నేను జ్ఞాపకము చేయాలని అనుకుంటున్నాను. అవునా? వివేకుల లక్షణాలు ఏంటి? మొదటిగా వివేకుల దగ్గర ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. అలాగే ఇంకేముంటుంది? అలాగే మరి ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అలాగే ఇంకా నిందలను వెల్లడిపరచకోకుండా ఊరుకుంటారు. ఇంకా తన విద్యను దాచిపెడతారు. అలాగే తెలివి కలిగి పని జరుపుకుంటారు. అలాగే తన నడతలను బాగుగా కనిపెడతారు. అలాగే చక్కగా ప్రవర్తిస్తారు. దీర్ఘశాంతము కలిగి ఉంటారు. అలాగే గద్దింపుకు లోబడతారు. చివరిగా ప్రతిదానిని పరిశోధిస్తారు. ఇవి వివేకవంతుల లక్షణాలు. అవునా? నిజంగా మనము దేవుణ్ణి అనుక్షణము ఇది అడుగుతూ ఉండాలి ప్రార్థనలో. ఏమని? నాయనా, నాకు వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించు. లేకపోతే వివేకం జ్ఞానము లేకపోతే అవివేకులముగా తయారైపోతాము. అవివేకులముగా తయారైపోతే అన్ని సమస్యలతో మన జీవితాలను మనమే నాశనము చేసుకుంటాము. అలాంటి వారముగా మనం ఉండకోకుండా మరి వివేకాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయాస పడాలి. మరి ఆ వివేకాన్ని ఇచ్చేది ఎవరు? ఎలాగ సంపాదించుకుంటాం అనేది ఈ క్లాసులో జాగ్రత్తగా మీరు పరిశీలన చేయగలిగినట్లయితే, మరి ఎవరికైనా వివేకం కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభువు దగ్గరికి రావాలి. వివేకం రావాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి రావాలి. ఎందుకంటే భూమి మీద ఆయనకు మించిన వివేకవంతులు ఎవరు కూడా లేరు, రారు కూడా. అవునంటారా కాదంటారా? ఆయనకు మించిన వివేకవంతులు ఎవరు కూడా లేరు, రారు, ఇక రాబోరు కూడా. మరి అలాంటి మహనీయుణ్ణి దగ్గరికి మనము వస్తే ఆయన మనకు ఏమి నేర్పిస్తాడు అంటే వివేకాన్ని నేర్పిస్తాడు. ఎవరి దగ్గర ఎలాగ ప్రవర్తించాలి, ఎక్కడ ఎలాగ నడుచుకోవాలనే జ్ఞానము మనకు ఆయనే ప్రసాదించగలడు. మరి ఎలాగ ప్రసాదించగలడు అనేది కొన్ని వచనాలను మనము చదివినట్లయితే చూద్దామా? అంటే వివేకమన్నది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి యొద్దనే దొరుకుతుంది. ఆయన ఎంత వివేకవంతుడో అంటే భూమి మీద బ్రతికినంత కాలం పాపం చేయకోకుండా బ్రతికాడు అంటే ఏమున్నట్టు ఆయన దగ్గర? వివేకం ఉన్నట్టే కదా. ఏంటి? వివేకం లేకపోతే ఎక్కడ ఏ పాపం చేయకోకుండా ఉండాలో అనే వివేకాన్ని తెలుసు గనుక అన్నిటిలో తప్పించుకుంటూ బ్రతికాడు. అవునా? మనం ఏం చేస్తున్నామంటే ఆ వివేకము లేకపోవడం బట్టి ఏదో ఒక పాపములో చిక్కుకుంటూ మన హృదయాన్ని అపవిత్రలోనికి నడిపించుకుంటున్నాం. అవునా? నడిపించుకుంటున్నామా లేదా? నిజంగా ఏదో ఒక తప్పు చేశామనుకోండి, ఎలాగుంటుందంటే మనకు ఏదో కోల్పోయినట్టుగా నెమ్మది లేకుండా ప్రశాంతత అనేది కోల్పోతాం.
అది ఎవరికి జరుగుతుందంటే భక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడు మనము ఇటు మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవుని పనులను మనం చేస్తూ ఉన్నప్పుడు పొరపాటున ఏదైనా ఒక అబద్ధం అన్నామనుకోండి, ఎలాగుంటుంది మనసంతా? ఎలాగుంటుందంటే ఏందో కోల్పోయినట్టు, ఏదో ఒక భయంకరమైన పరిస్థితిలోనికి మనం వెళుతున్నామన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటి, ధైర్యంగా దేవుని దగ్గరికి రాలేము. వస్తామా? సహవాసములో కూడా ధైర్యంగా పాలు పంచుకుంటామా? లేదండి. ఎందుకంటే అది మనలను పొడుస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఈ తప్పు చేశావు, ఇది చేశావు అని అది పొడుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా దేవునికి దూరమై పోతాం. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకోకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వివేకాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ వివేకం ఎవరు ఇస్తారు అంటే ఖచ్చితంగా ప్రభువే ఇస్తాడు. చూడండి ఆ మాటలు, యోహాను వ్రాసిన మొదటి పత్రిక. ఎంత మంచి మాటలో మనము ఆలోచిస్తే దీంట్లను, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదవగలిగితే ఏమంటున్నాడు? యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎవరి యందు ఉన్నదట? దుష్టుని యందు ఉన్నది, అంటే అపవాది యందు ఉన్నది. మరి లోకమంతా దుష్టుని యందు ఉన్నప్పుడు ఆ దుష్టుని నుండి మనము దూరం కావాలంటే మనకేం కావాలి? ఖచ్చితంగా వివేకం అన్నది కావాలి. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదువుమా, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఏమండి? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడట? యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళకి ఇక్కడ సమాధానాన్ని యోహాను గారు వ్రాస్తున్నాడు. ఏమని? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అంటే నిజమైన దేవుడు, నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఎందుకు ఈ భూమి మీదికి పంపించాడు అంటే అదే అంటున్నాడు చూడండి, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అన్నాడు. అంటే మనకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే వివేకాన్ని మనకు అనుగ్రహించుటకే వచ్చాడు. ఎందుకు వివేకం అవసరం మనకు? వివేకం ఎందుకు అవసరం అంటే ఈ లోకమంతా ఎవరి యందు ఉన్నది? దుష్టుని యందు ఉన్నది. ఆ దుష్టునిలోనికి మనం వెళ్ళకోకుండా దుష్టునికి దూరంగా ఉండాలంటే మనకేముండాలి? వివేకము ఉండాలి. ఆ వివేకాన్ని అనుగ్రహించడానికే ప్రభువును తండ్రి ఈ లోకానికి పంపాడు. కనుక ప్రభువును నువ్వు అంటిపెట్టుకొని ఉంటే, ప్రభువును ఎప్పుడు నువ్వు స్మరించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే వివేకముతో దుష్టుని బారిన పడకోకుండా మనలను మనము కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశము ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి
అలాగ ఉండాలి అంటే మీరు ఎప్పుడు కూడా ప్రభువు వాక్యాన్ని, ప్రభువు యొద్దకు మనం రావాలి అంటే, ఇప్పుడు ప్రభువు మనకు శరీరధారిగా భూమి మీద లేడు. మరి ఏ విధంగా ఉన్నాడు? వాక్యము ద్వారానే మన యొద్ద ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం పట్టుకొని జాగ్రత్తగా ఈ లోకంలో నడవగలిగితే దుష్టునికి మనం ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాం. అవునా? కనుక దీనిని బట్టి, ఈ మాటను బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు ద్వారానే మనము వివేకాన్ని పొందుకోగలము. ఇంకొక మాట చూద్దామా? ఇంకొక మాట ఆలోచిద్దాం. తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఒక మంచి మాటను అంటున్నాడు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదవగలిగితే, అక్కడ కూడా పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. 2వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. తిమోతి, నేను ఏ మాటలైతే చెబుతున్నానో ఆ మాటలను బాగా ఆలోచించుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. అంటే పౌలు గారు తరువాత పౌలు గారి బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు? తిమోతి గారికి అప్పచెబుతున్నప్పుడు, అందుకని ఒక సేవకుడికి కూడా ఏం కావాలి? ఖచ్చితంగా వివేకాన్ని కావాలి. వివేకము లేకపోతే సేవ చేయడం చాలా కష్టం. కష్టమా సులువా? చాలా కష్టం ప్రేమైన వాళ్ళరా. అందుకనే ప్రేమించి, నాయనా తిమోతి, నేను నా తర్వాత సంఘాన్ని నీ చేతిలో పెడుతున్నాను, పరిచర్యను నీ వైపు నీకు తీసుకుంటున్నావు గనుక నువ్వేం చెయ్యాలి అంటే, అన్ని విషయముల యందు వివేకాన్ని ఎవరిస్తారట? ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును అన్నాడు. అంటే సంఘానికి శిరస్సైన, సంఘాన్ని నడిపించాలి అంటే ఆ ప్రభువే, శిరస్సైన ప్రభువే సేవకుడికి వివేకాన్ని అనుగ్రహించాలి. కాబట్టి ఇంత మంచి వివేకాన్ని మనము పొందుకోవాలి అంటే అది ఎవరు ఈ లోకంలో మనకు ఇవ్వరు. అది ఎవరు ఇస్తారు అంటే కేవలం ప్రభువారి దగ్గరే వివేకము మనకు దొరుకుతుంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ మనము ముందుకు కొనసాగాలి. అలా కొనసాగుతుంటే ఎక్కడ కూడా అవివేకులము అవుతామా? అలా కాకోకుండా ఉండాలి అంటే మీరు అలర్ట్గా ఎప్పుడు కూడా వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుస్తూ ఉండాలి. మనం అలాగ నడుస్తూ ఉంటే నిజంగా ఎక్కడ కూడా ఏది కూడా పొరపాట్లు ఒకవేళ జరిగినా ఏమైపోతావంటే పొరపాట్లను సరిచేసుకొని జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. అలాగా చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. అవునా? ఇది మొదటి విషయం. ఇక రెండో విషయాన్ని, ఇంకా మనము వివేకాన్ని ఏ విధంగా పొందుకోగలము అంటే దేవుని చిత్తాన్ని గ్రహించుట ద్వారా మనము వివేకాన్ని పొందుకోగలం. రెండో విషయం, మొదటిది ప్రభువు ద్వారా వివేకాన్ని పొందుకోగలము. రెండో విషయము, ఎలాగ వివేకాన్ని పొందుకుంటాము అంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుందంటే ఖచ్చితంగా వివేకాన్ని మనము పొందుకోగలము. పొందుకోలేమా? ఖచ్చితంగా పొందుకుంటాం. మరి ఇంతకు ప్రభువు చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అన్నది, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు వివేకవంతుడివిగా ముందుకు సాగుతాం. ప్రభువారు యేసుక్రీస్తు వారు అంత వివేకముతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే ఆయనకి ఏం తెలుసు? మొత్తం దేవుని చిత్తము
తెలుసా తెలియదు ఆయనకు? తెలుసు ఆయనకు. అందుకనే హెబ్రీ పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. గ్రంథపు చుట్టలో నన్ను గురించిన వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని ఆ మాట చదువుతాం. మనం చాలాసార్లు చదువుకున్నాం. అంటే ప్రభువు అంత వివేకవంతుడు అయ్యాడు అంటే ఎందుకు అయ్యాడు అంటే దేవుని చిత్తాన్ని ఆయన గ్రహించుటం ద్వారా. ఈరోజు మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము అంటే దేవుని చిత్తాన్ని మనము మరిచిపోతున్నాము. ఏం మరిచిపోతున్నాం? దేవుని చిత్తాన్ని మరిచిపోతున్నాం. మన ఇష్టాలన్నీ ముందర పెట్టుకుంటున్నాం. అందుకనే మనలో పొరపాట్లు జరుగుతున్నాయి. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ప్రభు చిత్తం గ్రహించుట ద్వారా అంటే ఏంది ఇంతకు ప్రభు చిత్తం అనేది మనం ఆలోచిస్తే చూడండి, ఆడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాటను ఆలోచిద్దాం. చూడండి, ఈ మాటకు సంబంధించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదవగలిగితే పౌలు గారు అక్కడ వ్రాస్తూ ఏమంటున్నాడు చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్నాడు. చూడండి, ఆ మాటను కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. ఎప్పుడు అవివేకులైతాం? ఆడేమంటున్నాడు? మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అంటే మనము అవివేకులము కాకోకుండా ఉండాలి అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారముగా ఉండాలి. ఈరోజు ఆ దేవుని చిత్తము తెలుసుకోకపోవడం బట్టే ఏమైపోతున్నామంటే వ్యక్తిగతంగా మనము మన రక్షణను నిలబెట్టుకోలేకపోతున్నాము, ఇతరులను కూడా రక్షణలోనికి పోతున్నామా లేదా? చెప్పండి. ఎందుకు అలాగా మనము డీలా పడిపోతున్నాము అంటే ఒకటి, ఈరోజు ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోకోకుండా మనల్ని ఏం చేస్తున్నాయంటే ఈ జీవన సంబంధమైన విషయాలలో మనం ఏమైపోతున్నామంటే చిక్కుకొని పోతున్నామా లేదా? చాలా చిక్కుకొని పోతున్నాం. ఏమండి? అలాగ చిక్కుకొని పోవడం బట్టి ఏమైపోతుందంటే మనము దేవుని చిత్తాన్ని గ్రహించలేక అవివేకులముగా తయారు అయిపోతున్నామా లేదా? అర్థమవుతుంది కదమ్మా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఏం కన్ఫ్యూజ్ లేదు కదా? కనుక మరి అందుకే ఏమంటున్నాడు అంటే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరి ఏం గ్రహించాలి ఆయన చిత్తం అనేది మరొక మాటను చదవగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరు ఏది చదువుతున్నామా? మొదటి అధ్యాయం 9-12 వచనాలు కలిపి ఉంటాయి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును
పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో, నువ్వు చదవకమ్మా కొండమ్మ, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మగుటకు మనలను పాత్రునుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను. అంటే ఈ కొలసీ సంఘం వారు ఏం చేశారు అంటే దేవుని చిత్తాన్ని గ్రహించుటకు ఎంత విశ్లేషాన్ని రాయించాడు చూడండి. రాయించాడా లేదా? ఎంత విశ్లేషాన్ని చూడండి. ఏంది అది? అదే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. అంటే నిజంగా మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకాన్ని పొందుకొని సమాజములో నా గురించి గొప్పగా మీరు బ్రతకాలి అన్నదే దేవుని చిత్తం. అందుకనే ఆ విశ్లేషణను ఇంత వచనాలుగా పౌలు గారు కొలసీ సంఘానికి వ్రాయడం జరిగింది ప్రేమైన వల్లరా. అవునా? కాబట్టి ఏం చేయాలి అంటే మీరు వింటున్న ఈ బైబిల్ తరగతుల ద్వారా, జరిగిస్తున్న సెమినారుల ద్వారా, వస్తున్న ఆరాధనల ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును పెట్టాలి అన్నదే దేవుని చిత్తం. ఏమండి, ఇలాగ చేయడానికి నిజంగా ఇవన్నీ జరిగించాలి అంటే అంత సులువైన పని కాదు. అవుతుందా? సులువైన పని కాదు ప్రేమైన వాళ్ళ. అందుకనే మనం ఏం చేయాలంటే ఆ స్థితిలోనికి రావడానికి మనకు దేవుడు ఇచ్చిన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉండాలి అంటే ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన సేవలో ముందుకు వెళ్ళిపోవాలి. అలాగ వెళ్ళిపోతూ ఉంటేనే నిజంగా మనము మన కుటుంబాలు దేవునికి దగ్గర అయ్యి యేసుక్రీస్తు వారి రాకడలో నిలబడడానికి అవకాశము ఉంటుంది. ఉంటుంది. దినాలు గడిచే కొద్దీ పరిస్థితులు అన్నీ తారుమారైపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమైపోతాము అంటే మనము భక్తిగా ఉంటూ భక్తిలోనే బ్రతుకుతూ ప్రభువు ఆయన రాకడ వచ్చేంత వరకు మనం ఏం చేస్తుండాలి అంటే ఈ విధంగా ఒకరికొకరు కురికొల్పుకుంటూ ఆయన సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నము చేయాలి. లేదంటే ఎప్పుడు ఏ దానిలో మనము పడిపోయి మనము ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొని అపరాధములో పడడానికి అవకాశము ఉంటుంది. కనుక అలాగ మన పడుకోకుండా ఉండాలి అంటే మనకు అత్యవసరంగా అవసరమైంది ఏంటంటే వివేకము. అవునా? ఆ వివేకము లేకపోతే అవివేకులముగా తయారైపోతాము. కాబట్టి ఇంత వివేకం కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. రెండవది ఆయన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇక ఇంత వివేకవంతులము మనకు కావాలి అంటే, పరిపూర్ణమైన వివేకవంతులం కావాలి అంటే మనము దేవుణ్ణే ఆశ్రయించేవారముగా ఉండాలా లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బడికి వెళితే రాదు. అవునా? ఈరోజు మన వాళ్ళు బడికి వెళ్తున్నారు, పిల్లలను పంపిస్తున్నాం స్కూలుకు అని.
పంపించాలి. అది ఎందుకంటే లోకములో బ్రతకడానికి మాత్రమే అది అవసరం, అంతే కదా. ఈరోజు చదువులు కానీ మన ఏంటంటే లోకములో మనలను మన కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారం కోసం ఈరోజు మనము చేసుకుంటూ ఉంటున్నాం, తప్పు లేదు ఏమండి. అలాగ చేసుకుంటూ మనము దేవుని కొరకు భక్తిపరులముగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా వివేకాన్ని మనము పొందుకోవాలి. అది ఎవరు ఇస్తారు అంటే దేవుడే మనకు ఇస్తాడు. దేవుని ద్వారానే అలాంటి అనుగ్రహాన్ని మనము పొందుకోవాలి. అంటే వివేకం ఎవరి ద్వారా అనుగ్రహింపబడాలి అంటే దేవుణ్ణి మనము ఇవ్వమని అడగాలి. అందుకనే ఒక భక్తుడైన దానియేలు గారు ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతూ అంటే మూడో విషయము, వివేకం మనకు రావాలి అంటే దేవుడే వివేకాన్ని మనకు అనుగ్రహించేది. ఆయన అనుగ్రహించకపోతే మనముగా వివేకాన్ని తెచ్చుకోలేము. అంటారు కాదంటారా? ఏది అడిగినా ఏదైనా మీకు కావాలి అంటే ఇప్పుడు పాటలు పాడడం కానీ ప్రార్థన చేయడం కానీ ఇవన్నీ రావాలి అంటే ఇవి కూడా కావాలంటే ఏముండాలి? వివేకాన్ని కూడా ఉండాలి. వివేకం ఉంటే ఏమైపోతారు అంటే మార్చి కొత్త విషయాలనులో ప్రార్థనలోనూ జోడించి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేసిందే చేయకోకుండా అప్పుడప్పుడు మనకు మారతా ఉంటే అప్పుడు ఏమైపోతా అంటే మనకు వివేకముతో మనము చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వివేకం మనకు రావాలి అంటే దేవుడే ఇవ్వాలి. అలాగా కావాలి అంటే మీరు కూడా దేవుణ్ణి అడగాలి. చూడండి ఏమంటున్నాడో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2 నిజంగా ఈయన మాట్లాడుతూ ఎంత మంచి మాటను ప్రయోగిస్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనములో ఏమంటున్నాడు చూడండి ఆయన, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. అంటే ఈ సందర్భం ఏంది? నెబుకద్నెజరు గారు ఒక కలను కన్నాడు. ఆ కలను కన్నప్పుడు ఆ కల భావాన్ని చెప్పమని ఈయన చెప్పాడు. ఎవరైనా కళ చెప్పాడు అనుకోండి, దాని భావాన్ని చెప్పగలం ఈజీ. కానీ ఇదేంది అంటే కళ కన్నాడు, ఈయన మరిచిపోయాడు రాజు. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడున్న జ్ఞానులు కానీ వాళ్ళందరూ బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు కళ చెప్పాలి, భావము చెప్పాలి. చెప్పకపోతే చంపుతాను అన్నాడు. అవునా? వాళ్ళు ఏమన్నారంటే, రాజుగారు కళ భావాన్ని చెప్తా, ముందు ఆ కళ ఏంటో చెప్పు. అదే చెప్పడానికి నాకు జ్ఞాపకము లేదు అని ఆడ అంటాడు. మీరు ఇవన్నీ కథలన్నీ చెప్పాకండి, మీరు తెలిస్తే చెప్పండి, తెలియకోకుంటే గమ్మున ఉండండి, మీరు చెబితే చెప్పండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటాడు. అన్నప్పుడు ఆ విషయాన్ని దానియేలు గారికి తెలుస్తుంది. తెలిసిన వెంటనే అప్పుడు ఏం చేస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పకపోతే ఈయన చంపుతాడు. అవునా? మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇంకా ఎవరు చేయకోకుండా షడ్రకు మేషకు అబేద్నెగోలు ఇద్దరు పిలుచుకున్నారు. నలుగురు దేవుని పాదాల చెంత పడి ఆయనకు మొరపెట్టడం జరిగారు. అలాగ మొరపెట్టినప్పుడు ఆ కళను కళ భావాన్ని దేవుడు ఏం చేశాడు?
దానియేలు గారికి తెలియజేశాడు. అప్పుడు అంటున్న మాట ఇది ఏమని, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇది మీకు ఎలాగ ఉపయోగించుకోవాలా? మీరు స్త్రీల సమాజంగా మీరు ఏ విధంగా ఉపయోగించాలి? నాయన యాంకరింగ్ సరిగా చేయడం రావడంలే, నాకు నేర్పించు. పాటలు సరిగా పాడలేకపోతున్నా, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నా, వాక్యాన్ని చెప్పగలగంత సామర్థ్యము నాకు లేదు, ఆ సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. బైబిలు సరిగా చదవలేకపోతున్నా, భయపడుతున్నా, చలి జ్వరం వచ్చింది ఈరోజు, అంతే కదా మీకు? వచ్చిందే రాలేదా? ఏమ్మా, ఇంకా కొంతమందికి నోళ్ళే తిరగడంలే, నోళ్ళే రావడంలే. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మనము ఎవరిని ఆశ్రయించాలి? ఖచ్చితంగా మీరు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి అడుగుతూ ప్రయత్నం అయితే ఖచ్చితంగా మీరు చేయాలి. ప్రయత్నం చేయకోకుండా నాకు ఈ అంటే ఇయ్యడు. ఏం చేయాలి? మీరు దేవుణ్ణి అడుగుతూ ఇక్కడ క్లాసులకు వచ్చి ప్రాక్టీసు చేస్తూ ఉండాలి. ఉండాలా ఉండకూడదా? ఇంకా నోళ్ళు తెరవలే ఏమ్మా, నువ్వు నేర్పించాలా దీపాకు, అవునా? ఇంకా భయపడుతున్నారు. ఎన్ని పోవాలి అంటే ముందు మీరు దేవుణ్ణి అడగండి, తర్వాత ప్రాక్టీసు చేయండి. చేయంగా ఏమైపోతుంది అంటే మీరు కూడా ఒక స్థితికి రావడానికి అవకాశము వస్తుందే రాదా? మేము కూడా ఏ డమ్మున గాడంలే. ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే ఎన్నో తప్పులు పోయినాయి, ఎన్నెన్నో పడిపోయాం, ఎన్నెన్నోసార్లు రివర్స్ అయిపోయినాయి, అవునా? అలాగా నేర్పుకుంటా కింద మీద పడుతూ ఏదో ఇప్పుడు ఒక స్థితిలోనికి రావడము జరిగింది. అలాగే మీరు కూడా మరి స్వతగా ఈ బైబిల్ తరగతిని స్త్రీలుగా మీరే నడిపించుకునేంత స్థాయికి మీరు రావాలి. ఇక మేము రాకూడదు. ఏదంటే వాక్యాన్ని ఇంకా ఏదో స్పెషల్గా మీరు ఇన్వైట్ చేస్తే మేము రావాలి తప్ప మాటికి మేమే వాక్యం వచ్చి మీకు చెప్పకూడదు. అలాంటి స్థితికి రాకూడదంటే మీరు ఏం చేయాలి? వివేకమును బలమును మాకు అనుగ్రహించు. ఏ వివేకాన్ని? ఇదిగోనైనా వాక్యాన్ని చెప్పడాలి. ఇదిగో మీ ఇంటిలో సంఘములో సేవా కార్యక్రమాలను జరిగించాలి. సెమినార్ను మీ అంతకు మీరే కనెక్ట్ చేయాలి, మీరే జరిగించాలి. ఏమండి? అలాగ జరిగించాలంటే ఏం కావాలి మీకు? వివేకమును బలమును కావాలి. ఇది ఉంటేనే మీరు జరిపిస్తారు. ఇది లేకపోతే ఇంకా వెనక్కే పోతుంటారు. ఆ పుష్పావతి అంతే, అవునా? ఉన్నారు చాలామంది. అలాగ ఉండకోకుండా మీరు కావాలి అంటే దేవుణ్ణి ఏమడగాలి? అదే ఆయన ఏమడుగుతాడు? కళాభావాన్ని చెప్పడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం కూడా దేవుడు ఇది అడిగితే ఆయన ఎంతో ఉత్సాహముతో, ఒరే నా కుమార్తె నా సేవ జరిగించడానికి, నా సన్నిధిలో పరిచర్య చేయడానికి అలాంటి వరాన్ని నన్ను అడుగుతుందని ఆయన ఎంతో సంతోషపడడా? ఇంకొక మాట ఉంది కొత్త నిబంధనలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడు? గట్టిగా చదమ్మా. ఇంకా గట్టిగా ఏం నోరు లేదు. మీలో ఆమె మేరక మైదుకుల్లో మేరక చూసినారా? మైకు కూడా అవసరం లే ఆమెకు. పోటీలు పడి చదువుతుంటుంది.
గొంతు ఎలాగుంది ఆమెకు? ఆమె చూసి అట్టట్టుంది, అవునా? కాబట్టి మీరు కూడా అంత స్టామినాగా ఉండాలా. ఏమంటున్నాడు? మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల. ఏమి కొదవ? డబ్బు కాదు, అది కాదు, ఈ కాదు. ఏమి కొదవగా ఉండాలా? జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము, అవునా? దేవుని జ్ఞానము కొదవగా ఉంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి, అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. మరి ఎప్పుడైనా అడుగుతానారా మీరు? అడగాలి. తర్వాత ఈడికొచ్చి, నాయనా నేను బైబిలు సరిగా చదవలేకపోతున్నాను, భయపడుతున్నాను, కాబట్టి అందరి ఎదుట చదివే ధైర్యాన్ని, బలాన్ని నాకు ప్రసాదించు. ఇది ప్రార్థన చేయాలి మీరు. నేను చెప్పేది నిజం. దేవుణ్ణి అడిగితే ధైర్యం వస్తుంది, ధైర్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అలాగా వచ్చి ఇక మీరు ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి అడిగి ప్రాక్టీసు చేయాలి. అదే అంటున్నాడు, ఏమని? అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఏది ధారాళముగా? ఏది దయచేస్తాడు? జ్ఞానము. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన జ్ఞానాన్ని తన పిల్లలకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా ధారాళంగా ఇస్తాడు. ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి కింద ఉందిలే, ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. అలాగ అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ సందర్భములో ఏ మాటలు చెప్పాలో అన్నది కూడా దేవుడు మనకు ప్రేరణ ఇస్తాడు. ఇక్కడ ఒకటి ప్రిపేర్ అయింటాం మనం. ప్రిపేర్ అవుతూ మధ్యలో దానికి సంబంధించిన కొన్ని ఆలోచనలను దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎలాగుంటుంది అంటే మధురంగా ఉంటుంది, ఇంకా పోతుంటుంది ప్రసంగం, అవునా? అప్పుడు ఏమైపోతుంది తెలుసా? నేను అనుకున్నది ఒకటి, ఆడ చెప్పినది ఒకటి. నేను ప్రిపేర్ కాలేదు, కానీ దానికి తగ్గట్టుగా సందర్భానుసారమైన జ్ఞానాన్ని వచ్చింది అంటే అది ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఆ సందర్భములో దేవుడు నీకు ప్రేరణ అందిస్తాడు. నాయనా నువ్వు చక్కగా మాట్లాడు, నా పిల్లలకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించు అని వివేకాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. కనుక అందుకనే ఏమంటున్నాడంటే, మీరు సందేహింపక దేవుణ్ణి, ఇదిగో జరుగుతున్న ఈ పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులు కావాలి అంటే ఇదిగో మీలో ఏది కొదవగా ఉందో అది దేవుణ్ణి అడిగి ప్రాక్టీసు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే అక్కడ దానియేలు గారి ద్వారా మనము తెలుసుకుంటున్నాం లేదా? ఎంత అద్భుతంగా ఉంది ఇది. వివేకాన్ని పొందుకోవాలి అంటే వివేకాన్ని మనం ఎలాగ పొందుకుంటామంటే, మొదటి విషయం ముగించుకుందాం. ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దనే వివేకాన్ని పొందుకోగలము. రెండవది, దేవుని చిత్తాన్ని గ్రహించడము ద్వారా వివేకాన్ని పొందుకోగలము. మూడవది, దేవుడే వివేకాన్ని అనుగ్రహించగల సామర్థ్యము గల ఆయన. అందుకనే ఆయన ద్వారానే మనము వివేకాన్ని పొందుకోవాలి. ఇక నాలుగవదిగా, మరి దేవుని ఆత్మ కలిగి ఉండడము ద్వారా మనము వివేకవంతులముగా వివేకాన్ని పొందుకోవడానికి అవకాశము
ఉంది. నాలుగో విషయం ఏంది? దేవుని ఆత్మ కలిగి ఉండడం ద్వారా. దేవుని ఆత్మ కలిగి ఉండడం ద్వారా ఎందుకు ఏంది ఆ దేవుని ఆత్మ? ఏంది దేవుని ఆత్మ? ఏంది దేవుని ఆత్మ? బాప్తీసం పొందుతానేమొచ్చది? అది అవునా? ఆ దేవుని ఆత్మ మనలో ఉంటే ఏమైపోతుంది అంటే మనలను వివేకముతో నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా? ఇంతకు అలాంటి ఆత్మ ప్రభువారు కలిగి ఉండబట్టే ఏమైపోయిందంటే నిజంగా ఆయన అంత చక్కగా తనకు ఇచ్చిన 33.5 సంవత్సర కాలములో తన సేవను షాపీగా అద్భుతంగా జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకనే ఆయన గురించిన ప్రవచనాన్ని యెషయా గారు చెబుతూ ఏమంటున్నాడు చూడండి. ఆ మాట చదువుకుందాం, త్వరగా ఆ మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గారు రాసిన గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదవగలిగితే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి గూర్చిన ప్రవచనం. మరేమ్మా అర్థమవుతుందా లేదా? నిద్రపోతుందేమా? వింటున్నావా? ఏదో ఆలోచనలో పోయినావా? ఓకేనా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? ఎవరు ఈయన? ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారు అనేది మనకు ఎలాగ తెలుస్తుంది అంటే మొదటి వచనములోనే వ్రాయబడింది. ఏమనింది? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా భూమి మీద తాను జరిగించిన జీవిత కాలములో ఎలాగ సేవ చేయగలిగాడు అంటే అదే అంటున్నాడు. ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈరోజు అలాంటి ప్రభావం మన మీద ఉంటే మనం కూడా చక్కగా దేవునిలో బ్రతకడానికి వివేకముతో ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొనకుండా జాగ్రత్తగా బ్రతకడానికి ఎంతైనా అవకాశము ఉంటుంది. ఉంటుందా? ఉండదా? చూడండి, అదే అంటున్నాడు. ఏమండి? తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. అంటే ఎప్పుడు కూడా ఆత్మ, ఆ పరిశుద్ధ ఆత్మ మనలో ఉండి ఏం చేస్తాడంటే నువ్వు అబద్ధాలు ఆడకూడదు, చెడు చూపులు చూడకూడదు, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు బాప్తీసం తీసుకున్నావు, దేవుని ఆత్మగా నన్ను నీలోనికి పంపించాడు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడుచుకో అని పదే పదే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆడ ఆరాధన జరుగుతుంది, పోంగా ఇంటికాని తిరిగాకు చెప్తుందా చెప్పదా? నడిపించే వాళ్ళకి చెప్తుంటుంది. కానీ నువ్వు దాన్ని ఏం చేస్తావు? సరేలే, పని ఉందిలే, మళ్ళీ పోతాలే అని నువ్వు ఏం చేస్తుంటావు? మనం దాన్ని అంచుతుంటాం. అలాగ అంచితే ఏమైపోతుందంటే చాలా అలాగ నువ్వు అలాగే ఉంటే ఏమైపోతుందంటే ఆత్మ నిన్ను విడిచిపెట్టే రోజు ఒకటి వస్తుంది. ఆ ఆత్మ పోయి ఇంకొక ఆత్మ దూరుతుంది. అదే దుష్టాత్మ.
ఆ దుష్టాత్మ దూరిందనుకో ఏమైపోతుంది? ఇంకా దేవుడిలే, మందిరములే, ఏమిలే, అంతా లోకములోనే నిన్ను తిప్పుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితికి మనము తెచ్చుకోకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మను కలిగిన వారముగా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపుతో మనము ఉండాలి. అలాగా ఉంటే నిజంగా ఆత్మ మనకు ఏం నేర్పుతుందంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. రెండో విషయము, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఏమంట? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన అంటే ఈరోజు ఒక విధంగా ప్రార్థన చేసిన, రేపు మరొక విధంగా ప్రార్థన చేయాలి. అంటే ఆలోచించాలి. ఆలోచనలు ఇస్తా నీకు. ప్రభు బల్ల దగ్గర ఏ విధంగా ప్రార్థన చేయాలి, అవునా? ప్రారంభ ప్రార్థన ఎలాగ చేయాలి, ముగింపు ప్రార్థన ఎలాగ చేయాలి, ఎలాగ కొత్త కొత్త కోణంలో చెయ్యాలి అనే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆత్మ నడిపింపులో మీరు ఉండగలిగితే నిజంగా చక్కగా మీరు ఒకరితో అడగనిచ్చుకొనకుండా మీకు మీరుగా పరిచర్యలో ముందు కొనసాగించుకునే అవకాశము మీకు ఉంటుంది. అలాగా ఉండాలి అంటే ఇలాంటి అనుభవపూర్వకములోనికి మీరందరూ రావాలి. రావాలా రాకూడదా? రావాలి ప్రేమైన వల్లరా. కాబట్టి అలాంటి స్థితిలోనికి మీరందరూ రావాలి అంటే, అలాంటి స్థితిలో మీరు నిలబడగలగాలి అంటే మీరందరికీ ఏం కావాలి? వివేకాన్ని మీరు పొందుకోవాలి. అలాంటి వివేకవంతులుగానే చరిత్రలో మీరు ఇన్ని స్త్రీల జీవిత చరిత్రలను విన్నారు. వాళ్ళు నిలబడ్డారు అంటే వాళ్ళందరూ ఎవరు? వివేకవంతులుగా చరిత్రలో నిలబడ్డారు. అలాగ నిలబడడం బట్టే వాళ్ళు ఇప్పుడు నాటి మహిళలు నేటి మహిళలకు మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళే ఈరోజు మనకు బాటలు వేశారు. అదే కదా మన జరిగిన లేఖనాల పరిశోధనలో మొదటి పాఠం. నాటి మహిళలు నేటి వారికి బాటలు వేశారు అంటే, కాబట్టి ఇప్పుడు మీరు రాబోతున్న వారికి బాటలు వేసే విధంగా మీరు రావాలి. అలాగా వచ్చినప్పుడే మీరు వివేకవంతులుగా తయారవుతారు. చివరిగా ఇంకా వివేకం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఇవి 4 విషయాలు. ఇక 5వది గద్దింపుకు లోబడుట. దీనికి గద్దింపుకు. ఎవరు గద్దిస్తారు? సంఘములో సేవకులు, అవునా? ఆ గద్దింపుకు నువ్వు లోబడితే ఏం పొందుకుంటావు అంటే ఖచ్చితంగా వివేకాన్ని పొందుకుంటావు. నువ్వు గద్దింపుకు లోబడకోకుండా తిరగబడినావనుకో ఏమైపోతావంటే అవివేకవంతులుగా మారిపోతారు. స్కూల్లో పిల్లలను ఏం చేస్తారు? టీచరు గద్దిస్తుందా గద్దించదా? గద్దిస్తుంది. వాళ్ళు గద్దించకపోతే చదువు రాదు. వస్తుందా? రాదు. అలాగ రాకపోతే ఏమైపోతాడంటే వాడు మొద్దుబారిపోతాడు, చదువులో వెనక్కి పడిపోతాడు. అలాగే ఒక విశ్వాసికి కూడా సంఘములో సేవకుల ద్వారా గద్దింపు అనేది ఉండాలి. పౌలు గారు చాలా విషయాలలో సంఘాలను గద్దిస్తూ ఉన్నాడు. అలాగే మీరు కూడా ఒకవేళ సేవకులముగా మేము గద్దించినప్పుడు దానికి నొచ్చుకొనకుండా బాధపడకోకుండా ఏం చేయాలి అంటే లోబడడానికి ఆ మనస్సును మీరు తెచ్చుకోవాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు, మీ కళ్ళారా మీరే దేవుడు చెబుతున్న మాట, అవునా? ఈరోజు మనమందరము ఎవరి మాటకు విధేయులం కావాలి? నా మాటకు కాదు, దేవుని మాటకు. అంతే కదా? ఎవరమైనా, నేనైనా, మీరైనా, మనమందరము సంఘ సభ్యులుగా దేవుని మాటకు
విధేయులము. ఈరోజు ఆ దేవుని మాటకు కట్టుబడే ఈరోజు మనం అందరము సంఘ సహవాసములో ముందుకు కొనసాగుతున్నాం, అంతే కదా. నా గొప్పతనాన్ని బట్టి కాదు, మీ గొప్పతనాన్ని బట్టి కాదు, అవునా? ఎందుకు ఈరోజు ఒక విధేయత, ఒకరికొకరం వందనాలు చెప్పుకుంటున్నాం? ఎందుకు ఒక మాట అన్నప్పుడు మీరు పడిపోతున్నారు అంటే దేనిని బట్టి? కేవలం దేవుణ్ణి బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, అంతే కదా. మన మధ్య ఏముంది అంటే కేవలం దేవుడు, దేవుని మాటే తప్ప మరి ఏమి ప్రాధాన్యతలు మనలో ఎవరికి ఏమీ లేవు, అవునా? కాబట్టి దీనిని బట్టే మనమందరము అన్ని విషయాల్లో సర్దుకొని పోతున్నాం. చూడండి, ఇప్పుడు చివరిగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనములో ఏమంటున్నాడో చూడండి. జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాస్తూ, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. అంటే శిక్ష పొందకోకుండా ఉంటున్నాడు అంటే దేనిని తృణీకరిస్తున్నాడు? తన ప్రాణాన్నే తృణీకరించును. ఇప్పుడు మనకు కావాల్సిన మాట, గద్దింపును వినువాడు అవివేకియగును అనిందే. ఏమంటాడు? గద్దింపు వినువాడు వివేకియగును. అంటే గద్దింపు వినే వాళ్ళందరూ ఏమైపోతారు? వివేకులా అవివేకులా? వివేకులు. గద్దింపుకు విననివాడు అవివేకి అవుతాడు, అంతే కదా. ఇడ గద్దింపును వినువాడు వివేకి అవుతాడు, గద్దింపును విననివాడు అవివేకి అవుతాడు. మరి వివేకవంతులుగా కావాలి అంటే ఇదిగో మన పైనున్న సేవకులు కానీ అధికారులు కానీ మనలను ఒక మాట అన్నప్పుడు, మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుని ఏం చేయాలి? వినేవారంగా, లోబడేవారంగా ఉండాలే తప్ప, ఏమండి నన్ను ఇంత మాట అంటాడా అనేది దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతూ నువ్వు దేవునికి, సంఘానికి, సేవకులకు దూరం అయిపోతే ఏమైపోతావంటే అవివేకంగా మారిపోతాం, అంతే కదా. బైబిల్లో ఎంత స్పష్టంగా ఇచ్చాడు, అవుంటారా కాదంటారా? కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఇవన్నీ మీరు వింటున్నప్పుడు గద్దింపును వినువాడు వివేకి ఆగును. కాబట్టి ఇలాంటి వివేకవంతులుగా మరి ఈ ఎర్రగుంట్ల సంఘములో, క్రీస్తు సంఘములో స్త్రీల సమాజముగా మీరు వివేకవంతులుగా నడుచుకోవాలి అంటే ఇదిగో ఆ వివేకాన్ని మీరు పొందుకోవాలి అంటే ఇలాంటి మార్గములో మీరందరూ వెళ్ళగలుగుతూ ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వివేకాన్ని పొందుకోగలుగుతారు, అవునా? అలాగ పొందుకుంటే ఏమైపోతారు అంటే ఒక మంచి ఉత్తమ స్త్రీలుగా చరిత్రలో నిలబడతారు. అలాగా ఉత్తములుగా, మంచివారుగా మిమ్మల్ని తయారు చేయడానికే ఈ ప్రయాసపరమైన వాళ్ళరా. అందుకనే మీరు మారాలి అని, మీలో ఉన్న లోపాలు సరిచేయాలని మిమ్మల్ని గద్దించడం కానీ, అనడం కానీ, ఎందుకు మధ్య మధ్యలో మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉంటాము అంటే వివేకులుగా మీరు ఉండాలి అని, అవివేకులుగా మారకూడదు అని. కాబట్టి ఈ 5 విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వీలైతే నెక్స్ట్ క్లాసులో మనము నేర్చుకుందాం. కాబట్టి చెప్పబడుతున్న ఇవెన్నో విలువైన సంగతులు మీకు వినబడుతున్నప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. సద్వినియోగము చేసుకొనని వారిని ఏమన్నారు బైబిల్లో? ముత్యాలు ఎవరి యొద్ద వేయకూడదన్నాడు? పందులు. ఇంకా
పందుల యొద్ద వేచి ఏమైపోతాయి? తొక్కి పాడు చేస్తాయి. అవునా? కాబట్టి మీరు ఇన్ని విలువైన సంగతులను మీకు వినబడుతున్నాయి అంటే దీన్ని జాగ్రత్తగా విని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలి. అప్పుడు మీరు ముత్యముల కంటే విలువైన వారుగా మారిపోతారు. మారిపోరా? ఈ విలువైనవే కాదా? ఇది ప్రయోజనంగా ఉన్నాయా లేవా? కాబట్టి అలాగా మీరు ఉండాలని మనసారా కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నాయన మరి ఇంతవరకు మీ విలువైన సంగతులను మరి మీ జీవ గ్రంథములో నుండి తండ్రి మీరు మాట్లాడించిన ప్రతి మాటను మరి మీ పిల్లలు విన్నారు. విన్నది వారి హృదయాలలో భద్రపరుచుకొని నాయన విత్తబడిన ప్రతి మాటను వారి హృదయాలలో ఫలింప చేసుకొని మరి మీరు ఈ భూమి మీద వారికి ఇచ్చిన జీవిత కాలములో వివేకవంతులుగా ఇటు సంఘములోను అటు సమాజములో మీ కొరకు బ్రతుకుతూ నాయన ఎంతో ఉన్నతమైన స్థితికి మరి ఆత్మీయ జీవితంలో ముందుకు రాగగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి దేవా. మరి మీ పరిచర్యను జరిగించడానికి మీ పిల్లలకు ఏమేమి కొదవగా ఉన్నావో మీకు తెలుసు నాయన. మరి అవన్నిటినీ మీ పాదాల చెంత పెడుతున్నాం. మీరే వారికి ఉన్న లోపాలను, వారికి ఉన్న భయాన్ని, భీతిని అన్నీ తీసివేసి చక్కగా పరిచర్యలో మరి మీ పిల్లలందరూ కలిసికట్టుగా ఆయన చక్కగా అన్ని విషయాలలో ఎదుగుతూ పరిపూర్ణమైన జ్ఞానములోనికి, సత్కార్యాలను చేసే స్థితిలోనికి ఆయన మరి మీ పిల్లలందరినీ నడిపించుమని కోరుతూ మరి మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమకరంగా వారి గృహాలకు నడిపించుమని కోరుతూ తిరిగి రేపటి దినాన్న జరగబోతున్న ఆయన మరి ప్రత్యేకమైన 2వ శనివారపు ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండి మీ కుమారుని ద్వారా విలువైన సంగతులను మేము నేర్చుకొని దేవా మరి ఆనందముతో ఆత్మ తృప్తితో మేమందరము ఈ లోకములో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసమును సమాధానం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకోండి. మరి రేపు త్వరగా మీరు టిఫిన్ చేసి 10 గంటలకల్లా రావాలని